అన్నా, నాకిది కరెక్ట్గా అనిపించడం లేదు. పరిహారాన్ని సాకుగా చూపించి ఆ దొర దీన్ని జరగకుండా చేసే ఛాన్స్ ఉంది. తను కూతురికి పెళ్లి జరిపించడానికి తను ఏమైనా చేస్తాడు. అంతేకాదు, ఆ బంగారి కూడా ఈ పెళ్లి నాపడానికి ట్రై చేస్తుంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హే శామ్, ఇదొక పెద్ద విషయమా? ఈజీగా దీన్ని గట్టెక్కిస్తాను చూడు. ఎప్పుడన్నా? హే, ఎలాని మాత్రం అడక్కో, అదంతా నేను చూసుకుంటా. ఇక్కడున్న ఎవరు కూడా రవికు నీకు జరగబోయే పెళ్లికి అడ్డుపడలేరు. ఫ్రీగా ఉండో, నేను చూసుకుంటాను. ఓకే? ఈ పరిహారం చాలా ముఖ్యం. మన మంచికే స్వామి ఇదంతా చెప్తున్నారు అన్న విషయం రవికి బాగా అర్థమవ్వాలి. జాన్సమ్మా, బంగారి, మనం అంతా కుటుంబంతో సహా గుడికి వెళ్తున్నాము. నీ కుటుంబాన్ని కూడా తీసుకురా, అందరితో కలిసి వెళ్దాం. అంటే జాన్సమ్మా, మా ఇంట్లో అందరూ అయితే రాలేరు. ఏమైంది? అది అందరూ రాలేరమ్మా. అమ్మకి ఇంట్లో చాలా పనుంది జాన్సమ్మా. ఎంత పనుంటే ఏంటి? గుడికే కదా వెళ్ళేది, వెళ్ళొచ్చిన తర్వాత చూసుకోవచ్చు. నేనమ్మతో మాట్లాడినా? లేదమ్మా, తనుకి కాలేజ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని. ఎగ్జామ్ టైంలో తనుని ఒంటరిగా వదిలేసి రాలేం కదా, అందుకే. సరే అయితే వాళ్ళని ఉండనీలే, నువ్వు బయలుదేరు. అలాగే జాన్సమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం అండి. పంతులు గారు చెప్పండమ్మా. ఇప్పుడు పరిహారం ఏం చెయ్యాలి? దోష నివారణ కోసం ఒక్కో గుడిలో ఒక్కొక్కరు ఒక్కోలా పరిహారం చేస్తారమ్మా. ఈ గుడికి సంబంధించినంత వరకు అమ్మవారికి, శివయ్యకు మనం కళ్యాణం జరిపిస్తామమ్మా. కళ్యాణం జరిపించిన తర్వాత అందరికీ అన్నదానం చేయాలమ్మా. సరేనండి, అలాగే జరిపిద్దాం. బంగారి, రవి, శేషు, జాను, ఈ గుళ్ళో ఆచారం ఏంటో క్లియర్గా కనుక్కుని అమ్మవారి కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లు మొదలు పెట్టండి. అలాగే జాన్సమ్మా. అమ్మా, ఈ కళ్యాణం జరిపించటం అంత సాధారణ విషయం కాదమ్మా. అది చాలా ప్రమాదకరమైంది. అమ్మవారికి కళ్యాణం జరిపించటంలో ఆపదే ఉంటుంది. అన్ని గుళ్లలో మామూలుగానే జరుగుతుంది కదా. కాదమ్మా, ఈ గుళ్ళో అది ప్రత్యేకం. ఎందుకంటే అమ్మవారు ఒకవైపు ఉంటారు, ఈశ్వరుడు మరోవైపు ఉంటారు. అర్థం కాలేదు. ఈ నిమిషం నుంచి మీ అబ్బాయి దీక్ష తీసుకున్న మనసుతో బయలుదేరి ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని కొండ శిఖరంలో ఉన్న శివుడి శిలతో పాటు కలిపి పెట్టాలి. అలా చేసినప్పుడే ఈ దోషం పోతుంది. ఏంటిది పంతులు గారు, ఇంత కష్టమైన పరిహారం చేయమని చెప్తున్నారేంటి? కొండపైకి వెళ్ళటం అంటే అది ప్రాణాలకే ప్రమాదం అని విన్నాను. నా కొడుకుని ఒక్కడిని ఎలా అంత ప్రమాదంలో పెట్టగలను? మీ అబ్బాయి బాగుండాలి అంటే ఇది చేసి తీరాలి. ఏ ఆటంకం లేకుండా కళ్యాణం జరగాలి అంటే ఈ కష్టాన్ని దాటే తీరాలి. అమ్మా, జాను, ఎవ్వరూ భయపడకండి. నేను చేయగలను, నేను చేస్తాను. ఏమండి, ఏదో పరిహారం అని పెద్ద లెవెల్లో చెప్తున్నారు, అంతా చక్కగా జరుగుతుందంటారా? చక్కగా జరిగిందంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. తెలుసండి. రవి ఆ సంయుక్తని చేసుకుంటానని అంటాడు. ఝాన్సీ అమ్మ బంగారుతో పెళ్లి చేస్తానని చెప్తుంది. అది జరగకూడదు అంటే ముందు ఈ పరిహారం జరగకూడదు, అది మనం ఆపాలి. ఒకవేళ పరిహారం నిజంగానే పూర్తయిందంటే వెంటనే పెళ్లి పనులన్నీ మొదలు పెట్టేస్తాం. నాన్న, ఏం చేస్తున్నారు నాన్న? వాళ్ళు ఈ పెళ్లి ఎలాగైనా జరిపించాలని స్ట్రాంగ్ గా మాట్లాడుకుంటున్నారు నాన్న. రవి బావ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, నేను చేయటానికి రెడీగా ఉన్నానని చెప్తున్నాడు. వెన్నెల,
రవిని నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? ఏంటి నాన్న మీరు ఇలా మాట్లాడుతున్నారు? బావ మీద నేను ప్రాణాలు పెట్టుకొని ఉన్నాను. తన కోసం నువ్వేమైనా చేస్తావా? బావ కోసం నేను ఏమైనా చేస్తాను నాన్న. నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను. అయ్యయ్యో, నా కూతురు నీళ్ళలో పడిపోయింది. ఎవరైనా కాపాడండి. వెన్నెలా ఎంత పని చేసావమ్మా? మీనా మీనా ఇది చూడమ్మా. అయ్యో, నా కూతురుకి అమ్మా మీనా, వెన్నెలా అమ్మా వెన్నెలా ఎందుకంత పని చేసావమ్మా? చూసావా మీనా, నా కూతురు ఎంత పని చేసిందో. రవి తనని పెళ్లి చేసుకోవటం లేదని ఆ నీళ్ళల్లో దూకి చచ్చిపోతా అని దూకేసిందమ్మా. నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో తెలియటం లేదే. నా కూతురికి ఎంత కష్టం వచ్చింది. అమ్మా వెన్నెలా, అల్లుడు, అయ్యో గణేష్, ఏమైంది? ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం అత్తయ్య? మీరు రవి అందరూ కూడా ఈ ఇంటికి ఎవరు కోడలుగా రావాలనేది మీరే నిర్ణయించుకున్నారు. కానీ నా కూతురు చిన్నప్పటి నుంచి రవి మీదే ఆశలు పెంచుకొని ఉంది. ఇక బావ దక్కడం అని తెలిసినప్పుడు నా బిడ్డ ఇది ఎలా తట్టుకోగలదు? నేను మంచి మాటలు చెప్పి చూస్తూనే ఉన్నాను. ఇదిగో నా కళ్ళ ముందే నేను చచ్చిపోతా అని నేలలోకి దూకేసింది అత్తయ్య. రవి సార్ జాగ్రత్త. అయ్యో, జాగ్రత్త. ఒక్కగానొక్క కూతురు అత్తయ్య నాకు. తనకి జరగకూడదు ఏదైనా జరిగిందంటే మేము కూడా తనతో పాటు వెళ్ళిపోవడమే. ఏంటి? అయ్యో అన్నయ్య, అలా మాట్లాడకండి అన్నయ్య. వదిన ఏడవకండి వదిన, వెన్నెలకి ఏం కాదు. అమ్మా వెన్నెల, ఏమైంది? వెన్నెలా వెన్నెల, వెన్నెలా కళ్ళు చూడు. వెన్నెలా కళ్ళు తెరిచి చూడు వెన్నెలా. వెన్నెలా కళ్ళు తెరిచి చూడు. చూడు, వెన్నెలా 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 కళ్ళు తెరు. కళ్ళు తెరిచి ఇలా చూడు. నన్ను చూడు వెన్నెలా. వెన్నెలా వెన్నెలా వెలిగా. వెన్నెల, ఏంటమ్మా ఇంత పని చేశావు? నీకు అమ్మ నాన్నలు అక్కర్లేదా? మా గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఎంత పని చేసావమ్మా? వెన్నెలా, ఆర్ యు ఆల్ రైట్? అయ్యో అల్లుడు, బుద్ధుందా నీకు? కొంచెం కూడా ఆలోచించవా? నేను వద్దు వద్దు అని వెళ్ళిపోతున్నాను కదా. నా కోసం నీ ప్రాణాలు ఇస్తే అంతా సరిపోతుందంటావా? వెన్నెలా, అర్థం చేసుకో. కంపెల్ చేసి ఒకరితో బ్రతకలేము. నువ్వు ఇలాగే చేసావు అనుకో, నీ మొహం కూడా చూడలేను ఇంకా. రవి, రే రే, వెన్నెల ఏడోకు. వెన్నెల ఏడవకు.